బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ నామినేషన్స్ కావడంతో తనుజ అయితే గనక ఒక వీరంగం సృష్టించిందనే చెప్పాలి. ముఖ్యంగా భరణిని, ఇమాన్యుయల్ని నామినేషన్ చేసి ఈ సీజన్ కి ఇదే హైలైట్ నామినేషన్స్ అంటూ నిజంగా బిగ్ బాస్ వాళ్ళే అనుకున్నారట. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇక తనుజ అయితే ముందుగా భరణిని నామినేషన్ చేసింది, ఆ తర్వాత ఇమాన్యుయల్ని నామినేషన్ చేసింది. ఇక ఇమాన్యుయల్ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, ఇమాన్యుయల్ నువ్వు ఒక ఆడపిల్ల నామినేషన్ లో ఉండడానికి భయపడలేంది, నువ్వు చాలా భయపడుతున్నావు అంటే నీకు నీ మీద అస్సలు కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పుడు చూసినా సరే నువ్వు నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికే చూసుకుంటున్నావు తప్ప నేను నామినేషన్ లోకి వచ్చినా నన్ను సేవ్ చేస్తారు అనే ఆలోచన అనే ఇది నీకు లేదు. సో నేను నిన్ను నామినేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఇమాన్యుయల్ అంటే సేఫ్ గేమ్ అంటే ఇమాన్యుయల్. సో నన్ను ఎప్పుడు కూడా నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి నా వెనకాలే ఒక కట్టప్పలాగా వెన్నుపోటు పొడుస్తున్నావు. నిజానికి చెప్పాలి అంటే లాస్ట్ వీక్ అవినాష్ నాకు కట్టప్ప అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు కదా, అది నాకు కాదు, కరెక్ట్ గా నీకు ఇస్తే సరిపోతుంది. ఎందుకు అంటే గనక నువ్వు నాతో ఎంత క్లోజ్ గా ఉంటావో ఈ కంటెస్టెంట్స్, బయట ఉన్న ఆడియన్స్ చూస్తున్నారు. ప్రతి వారం కూడా నువ్వు నన్ను కావాలని నామినేషన్ చేస్తున్నావు. లాస్ట్ వీక్ కూడా అలానే నామినేషన్ చేసావు. ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి నువ్వేంటనేది మాకు తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ వారం హౌస్ లోని నామినేషన్ లోకి ఉండాలి. ఇప్పటికైనా సరే నీ మాస్క్ ని తొలగించి నీ గేమ్ మీద నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది, అంతేగాని ఇలాగా సేఫ్ గేమ్ ఆడితే అస్సలు బాగుండదు అంటూ తనుజ అయితే ఓ రేంజ్ లో ఫైర్ అయింది ఇమాన్యుయల్ మీద. దీంతో ఇమాన్యుయల్ అయితే రెచ్చిపోయాడనే చెప్పాలి. నీకు ఎప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అంటావు. ఈ హౌస్ లో నీకు సపోర్ట్ చేసినట్టు ఎవ్వరికి కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నేను గాని, బర్నీ గారు గాని, సుమన్ శెట్టి గాని, పవన్ కళ్యాణ్ గాని, అయినా నువ్వు అది ఎప్పుడు గ్రహించిందే లేదు అంటే ఓకే, నువ్వు మీరందరూ నాకు సపోర్ట్ చేశారు కదా. లాస్ట్ వీక్ నువ్వు నన్ను నామినేషన్ చేసావు, ఎప్పుడు ఆయిషా ఉన్నప్పుడు. ఆయిషాని నన్ను నామినేషన్ చేసిందని చెప్పి నేను సేఫ్ గేమ్ ఆడానని. సో మరి ఇప్పుడు నువ్వు నామినేషన్ మొన్న సంజన గారు రీతుని అన్ని మాటలు అన్నప్పుడు ఆ మాటలు నీకు నచ్చలేదని నువ్వు ఎందుకు సంజన గారిని నామినేషన్ చేయలేదు అంటే అక్కడ నీ బాండింగ్ అనేది ఇదవ్వకూడదనే కదా. సో మరి నీకొక న్యాయము నాకొక న్యాయమా అంటూ కడిగి పాడేసింది తనుజ. మరి మొత్తానికి తనుజతో డిఫెన్స్ చేసుకోలేక ఇమాన్యుయల్ అయితే ఓకే, నువ్వు నన్ను నామినేషన్ చేసుకుంటే చేసుకో, ఐ డోంట్ కేర్, నేను ఎలాగైనా టాప్ 5 లో ఉంటానంటూ నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. సో ఫైనల్ గా ఇమాన్యుయల్. మరి మొత్తానికి తనుజ ఇమాన్యుయల్ చేసిన నామినేషన్ పాయింట్ కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. నిజంగానే ఇమాన్యుయల్ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడని మీకు కూడా అనిపించిందా లేదా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.